మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక అంట అరవింద్ గారు పెద్ద ఆయన మొన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏప్రిల్ 19 తారీఖు మీ వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా అక్కడ బంద్ అని ఉంటే మీరు అక్కడ కానీ ఖండించి ఉంటే, మీరు నిజంగా కానీ మీకు ముందే తెలుసు అని చెప్పారు. ఏది మే 18 నాడు మాకు ఈ మీటింగ్ రమ్మంటే కూడా నేను రానన్నాను, మా వాళ్ళని కూడా వెళ్ళొద్దు అన్నాను అని చెప్పారు. నిజంగా మీరు అది వచ్చి మీరు ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రెడీ చేసి ఇది తప్పు, మీరు దురసాహసం చేస్తున్నారు, ఇది హరిహర వీరమల్లు సినిమా ఉంటుండగా మీరు థియేటర్ బంద్ అని తప్పు అని మీరు ముందే ప్రశ్న. ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే థియేటర్స్ బంద్ చేస్తారా? 12 రిలీజ్ అవుతుందండి. అవుతుందా? 12వ తారీఖు రిలీజ్ అవుద్ది, పక్కా రిలీజ్ అవుద్ది. యాజ్ పర్ క్లియరెన్స్ అండ్ ఫైనాన్స్ వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకొని చేసుకుంటారు. సినిమా రిలీజ్ ఆపడానికి ఎవరు లేదు, ఎవరికి దమ్ము లేదు, అంత ధైర్యం కూడా లేదు. ఇది చిన్న డ్రామా ప్లే చేశారు అంతే. ఆ డ్రామా ప్లేలో మొత్తం బుక్ అయిపోయి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఒకరిని తీసుకొచ్చి అనుశ్రీ సత్యనారాయణ వేశారు. ఓకే, అనుశ్రీ సత్యనారాయణ అంటే నేను ఇంకో మాట అంట, అనుశ్రీ సత్యనారాయణ మనకి ఎగ్జిబిటర్, మనకి డిస్ట్రిబ్యూటర్ కదా, మనం ఏం మాట్లాడాలి? ఆయన ఒక జనసేన నేతగా అక్కడ రాలా, అక్కడ అసోసియేషన్కి ఆయన పెద్ద కాబట్టి అసోసియేషన్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అనట్లా, దిల్ రాజు గారు అంటున్నప్పుడు మీరేమనాలి? జనసేన మీరు డామేజ్ చేయడానికి జనసేన నేత అన్నారు, మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుడు అని అన్నామా మేమేమైనా? తప్పు కదా అది. మీరు డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ అని ఉంటే బాగుండేది, ఎగ్జిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ అంటే బాగుండేది, జనసేన నేత అని ఎందుకు వచ్చాడు? అంటే మీరు జనసేనకి డామేజ్ చేయడానికి ముందే ప్రయత్నం చేస్తున్నారా? నేను అడుగుతున్నా. ఇది ఇంకా ఆయన ఎఫ్డీసీలో ఉన్నారు కాబట్టి, ఎఫ్డీసీ చైర్మన్ కదా, మేము అడుగుతున్నాం అన్నమాట. ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు గారు అంటాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటావా? కాదు కదా. ఇవన్నీ నామినేటెడ్ కదా. నేను నామినేటెడ్ అన్నా కూడా మీకు చెప్తున్నా, ఇప్పుడు ఆయన జనసేన నేత కాదు కదా, జనసేన నేత పార్టీకి సంబంధించి కొనట్లేదు సినిమా. ఆయన ఎప్పటి నుంచో పార్టీ లేకముందు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు కదా, ఆయన ఎగ్జిబ్యూటర్ ఉన్నాడు కదా, మరి దాన్ని అలాగంటే మీ మర్మం ఏంటి? అంటే మిమ్మల్ని తప్పించుకోవడం కోసం వేరే మీద తోసారా? నేను ఇంకోటి మాట అంటున్నా, మిమ్మల్ని తప్పది అని తప్పు. ఎందుకంటే నేను ఏమంటే నిజం ఒప్పుకోండి, ఏది జరిగిందో జరిగిపోయింది, అది నిజం ఒప్పుకోండి, జరగాల్సింది చూడండి, అంతే తప్ప మీరు పెద్దలు, మేము ఒప్పుకుంటున్నాం, మా ఇండస్ట్రీకి మీరే పెద్దలు. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటండి అసలుకి? పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంత హిస్టరీ ఉంది సార్. ఎవరు తప్పు చేశారు, ఎవరు కావాలని చేశారు, ఎవరు ఆపేస్తున్నారు, అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అంత రియాక్ట్ అయ్యారు అంటే ఆయన పూర్తి అర్థమైంది. ఆయన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఉన్నారా దాంట్లో? నేను ఒకటే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఇంకా మాట్లాడకూడదు కానీ యాక్చువల్గా యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జిబ్యూటర్లు కూడా అర్థం చేసుకోవాలా. 13 వీళ్ళందరూ లీజు లేనప్పుడు మరి 1300 మంది ఎగ్జిబ్యూటర్లు ఏమయ్యారు? 1300 మంది ఎగ్జిబ్యూటర్లు నిర్ణయం తీసుకుని చావోరేవో తేల్చుకుంటున్నాం బంద్కి. 1300 మంది ఎగ్జిబ్యూటర్లకి 15 మంది ఎగ్జిబ్యూటర్లు నిర్ణయం తీసుకుంటారా? ఏమని చెప్పండి. అది రేపు 30 తారీఖు మీటింగ్ లో మాట్లాడతాం కంపల్సరీ. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ లైఫ్ ఇది, ఎగ్జిబ్యూటర్ జీవితం ఇది. ఈ రోజు మాకు థియేటర్లు అయినా సీజ్ అయినా, థియేటర్ ఇబ్బంది వచ్చినా, వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన మాయలకి, వీళ్ళు చేసిన కుట్రలకి మేము బలైపోతాం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆల్రెడీ ఇప్పుడే ఎంఆర్ఓ గారు అన్ని థియేటర్లు చెకింగ్ చేస్తారు. మా థియేటర్ కూడా చెక్ చేశారు. మేము ఎంత అమ్ముతున్నాం, ఏంటి అమ్ముతున్నాం, తప్పే కాదండి. ఈ పనికి మాలిన పేదాలు ఇంత ఇస్తాడు వాడు, 600, 800, వాడు చెప్పిందే రేటు. వాడు కూల్ డ్రింక్ కూడా ఎవడు ఏదో 4 ఐస్ ముక్కలు వేసి వాటర్ ఇస్తాడు, దాన్ని ఒక 250, 300 అంటాడు. 1000 రూపాయలండి ఊరికి ఒక సెట్ తీసుకుంటే. సినిమా టికెట్ చూస్తేనేమో 800, ఒక మనిషి సినిమాకి పోవాలంటే 2000, ఫ్యామిలీ పోవాలంటే 10,000. ఏంటండి దోచుకోవడం అసలుకి? ఇది నేను అరిసి నేను ప్రేక్షకులు రావట్లేదు, మన పాప్కార్న్ సమోసా 170 రూపాయలు అమ్ముతున్నాం, వాటర్ బాటిల్ తాగి వాటర్ బాటిల్ 170 అమ్ముతున్నాం. మనం టోటల్ గా కోక్ అనేది పెట్టి మనం ఒక గ్లాస్ లో వేసి ఇచ్చి 350 రూపాయలు. ఆ పాప్కార్న్ అనేది మా 570 రూపాయలు తీసుకుంటున్నాము. ఎందుకు ఇది? ఈ డబ్బు ఉంటే భయపడిపోతున్నారు ఫ్యామిలీస్ వచ్చి, పిల్లలకి మేము కొనివ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు కనుక వెళ్లకుండా మనిషి ఇంట్లో చూసుకుంటే బెటర్ అనేది జనాలు తగ్గిపోయారు. మనం రేటు కూడా ఇస్తాం, అబ్నార్మల్ రేట్లు జనమే బ్యాన్ ఆల్రెడీ బ్యాన్ చేశారు. ఏమండి 4 నెలల నుంచి 30 నుంచి 50 టికెట్లు ఎక్కువ తెగలేదండి. అవును, 30 టికెట్ నుంచి 50 టికెట్ ఏ ఎగ్జిబిటర్ అడగమనండి. ఒక్క కలేజా ఇవాళ కనబడుతుంది కలెక్షన్ తప్ప ఏ సినిమా అయినా ఉందని చెప్పమని లేదు అసలు. మనం నిజం ఒప్పుకోవాలి. ఒక చిన్న హీరో, ఒక మీడియం హీరో, ఒక రకమైన స్టార్ హీరో కూడా సినిమాలు
కి జనాలు పోట్ల రావట్లేదు. క్లియర్ ఎందుకంటే వద్దు, ఓటీటీకి వచ్చేస్తుంది, మనం వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్. ఇప్పుడు ఒకటండి, అందరి దగ్గర డబ్బులు ఉండవు. అవును, మనం ఇక్కడ 2 విషయాలు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. 2 గవర్నమెంట్లు ఆలోచించాల్సింది అంటే, మనం ఇస్తున్న పెన్షన్ 4,000. అవును, పేదవాడు కూడా హీరో ఫ్యానే, పేదవాడు హీరో ఫ్యానే, మిడిల్ క్లాస్ హీరో ఫ్యానే, హై క్లాస్ హీరో ఫ్యానే. అలాంటప్పుడు మనం 4,000 రూపాయలు 2,000 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా టికెట్ తెచ్చేసుకుంటే ఆ 2,000 రూపాయలు తా తల్లి నెల రోజులు అయితే తింటది. ఇంకొకటి ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ లాంటి సిటీలో మీకు ఈ సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయాయి. అది సౌండ్ ప్రాబ్లమో లేకపోతే కూర్చునే ఫీల్, సినిమా చూడాలన్న ఒక ఇది ఎక్కువ మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు. చిన్న అంటే మీడియం రేంజ్ నుంచి మల్టీప్లెక్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది, సినిమా చూడాలన్న ఒక ఇది ఉంటుంది. ఎస్, బట్ అక్కడికి వెళ్తే ఇట్లా ఉంటుందా దోచుకోవడం అనేది కూడా. అంటే దాన్ని మేము ఫైట్ చేస్తే ఈజ్ గవర్నమెంట్ నాట్ సపోర్టెడ్. ఓకే, గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఇండియా మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తూ వాళ్ళు ఏమన్నారంటే, మా ప్రోడక్ట్ మా ఇష్టం, మీరు కొనుక్కోవడం మానేయమనండి, లాన్ నుంచి బయట నుంచి తెచ్చుకోవడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. మీరు వాటర్ బాటిల్ కానీ అన్నీ ఎలా చేయాలి అని తెచ్చిస్తుంది. తెచ్చిన 10 రోజుల తర్వాత మూస్తారు. ఎవరిని లోన్కి రానివ్వట్లేదు. ఏమనంటే ఇది సెక్యూరిటీ రీజన్స్. మీరు సెక్యూరిటీ రీజన్స్ అని లోన్కి తీసుకురానివ్వరు. మీ దగ్గర తినాలంటే తాగాలంటే మా దగ్గర డబ్బులు లేవు. అవును, ఇది హైకోర్టు ఆర్డర్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది. అంటే గవర్నమెంట్ కూడా ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది. గవర్నమెంట్ ఆ రోజు 2 గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు. సేఫ్ ఏముందండి అక్కడ బాంబ్ స్క్వాడ్ తోనే మన లోపల కాదండి, అదే థియేటర్ డ్రామా అండి. ఇదంటే నేనేమన్నా డ్రామా. ఇప్పుడు సునీల్ గారికి ఉన్న థియేటర్లు ఉన్నాయి కదా, ఓకే, మన సమాస బయట ఎంత ఉంటుంది? 25 రూపాయలు, 20, 30. ఓకే, దాన్ని 50 రూపాయలు అమ్మొచ్చు, అంతే. 150 రూపాయలు అమ్ముతారా? వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది? 20 రూపాయలు. దాన్ని ఎంత అమ్ముతారండి? 170, 180. మరి 20 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మాలిగా, 12 రూపాయలు కదా మనం పడేది. మరి పాప్కార్న్ ఎంత ఉంటుందండి? 15 రూపాయలు పడుతుంది, లేకపోతే 20 రూపాయలు పడుతుంది. దాన్ని 500 రూపాయలు 400 రూపాయలు ఎందుకండి? కోక్ ఎంత అండి? అంటే ఇవన్నీ నేను సునీల్ గారా లేకపోతే దిల్ రాజు గారా, 20 రూపాయలు. ఇప్పుడు వీళ్ళంతా ఒకటైపోయారు. ఇప్పుడు దిల్ రాజు గారు, సునీల్ గారు, వీళ్ళందరూ ఒకటైపోయి మొత్తం టోటల్గా 1 man షో. ఇప్పుడు ఇదే అంటున్నాను నేను. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా మీ దాంట్లో డిబేట్ పెట్టండి, నేను చూపిస్తా. వాళ్ళని ఇది కరెక్టా కాదని ఒప్పించమండి. ఇది అబద్ధం అని చెప్పమనండి. వాళ్ళు థియేటర్స్ లేవు అన్నాడు, ఆ 4గురిలో నేను లేను అన్నాడు. 4గురిలో లేననేది అబద్ధం అని తేలిపోయింది. కుట్రలో నేను లేననేది తేలిపోయింది. ఆయన ఉన్నాడని అర్థమైపోయింది. ఇప్పుడు థియేటర్లో అర్థమైంది. ఇంకా లిస్ట్ ఎవరు ఇచ్చారో కానీ ఆ లిస్ట్లో ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. ఓకే, కొన్ని అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మొత్తం టోటల్గా థియేటర్లు మొత్తం 1000 థియేటర్ల పైన లీజులో ఉన్నాయి. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి నటి గారు, హరిహర వీరమల్లుని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? హరిహర వీరమల్లు సినిమాని ఆపే ధైర్యం ఎవరికి లేదు, రాదు, రాబోదు. నెంబర్ 1, ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఆయనే డిప్యూటీ సీఎం, రేపు కాబోయే సీఎం. సెంట్రల్లో కీలక పాత్ర, కీలక వ్యక్తి. ఈ రోజు సెంట్రల్లో బీజేపీ అతి ఎక్కువ బాధ్యతలు అప్పచెప్తుంది. నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరైనంటే, నిజాయితీకి మారిపోయారంటే ఆయనే పవన్ కళ్యాణ్, కొన్నిదల పవన్ కళ్యాణ్. ఆయన్ని టచ్ చేసి చూడు ఏమవుద్దు అనేది ఇప్పుడు ఆల్రెడీ కనబడింది, ఇంకా కనబడుతుంది. ఆయన టచ్ చేస్తే చాలు, టచ్ చేస్తే ఏమవుద్దో ఇప్పుడు మాకు కనబడుతుంది, ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి. కనుక ఆయన మీద కుట్ర చేసేవాళ్ళు కిందకి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటారు తప్ప ఆయన కుట్రను భగ్నం చేసుకుంటూ ఆయన ఎక్కడికో వెళ్ళిపోదు. ప్రక్షాళన స్టార్ట్ అయ్యింది. హరిహర వీరమల్ల 12 సినిమా రిలీజ్ అవుద్ది. కనుక మళ్ళా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్లో రెండింటికి దయచేసి సామాన్య ప్రేక్షకుడు, పేదవాడికి అందే విధంగా, మిడిల్ క్లాస్కి అందే విధంగా, హై క్లాస్కి అందే విధంగా టికెట్ రేటు సామాన్య ప్రేక్షకుడికి, నిర్మాత నష్టపోకుండా, సామాన్య ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూడాలని దయచేసి నా రిక్వెస్ట్. ఏదైతే పాప్కార్న్ రేట్స్ అయి ఉన్నాయో ఈ సినిమా నుంచే ప్రక్షాళన జరగాల. అనుకున్న రేటుకి మొత్తం టోటల్ సామాన్య ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.